ప్రియులారా, దేవుని కృప కాపుదల నిత్యము మీకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 63వ కీర్తన చదివి ధ్యానించుకుందాం. మొదటి వచనముల నుండి 7 వరకు మనము ధ్యానించుకుందాం. అద్భుతమైన కీర్తన. ఈ కీర్తన దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. దావీదు ఎక్కడున్నంటే యూదా అరణ్యములో ఉన్నాడు. చూడండి, ఒక రాజు ఎందుకు అరణ్యములో ఉండే పరిస్థితి వచ్చింది? తప్పు చేశాడా? లేదు. కానీ ఎందుకు ఉండవలసి వచ్చిందంటే, రాజు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, అలాగే పవిత్రమైన జీవితాన్ని కలిగి నీతిని అనుసరించు వాడుగాను దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ దేవుని హృదయములో ఏమున్నదో తెలుసుకున్న భక్తుడు దావీదు. అందుకే ఆయనకు అనేకమైన శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చాయి. కానీ ఈ అనేకమైన శ్రమలు, బాధలు, కష్టాల నుంచి దేవుడు అతన్ని విడిపించాడు. అందుకే దావీదు దేవుణ్ణి స్తుతించడం చాలా ఇష్టం దావీదుకు. మరి నీవు కూడా వ్యక్తిగతంగా దేవుని స్తుతిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? మహిమపరుస్తున్నావా? నీ శ్రమలు, బాధలు, కష్టాలు చూడకు. ఇవి వాటిని చూస్తే కృంగిపోతావు. అపనమ్మకము, అవిశ్వాసము, అనుమానము కలుగుతుంది. కాబట్టి స్తుతించడో తెలియదు, కానీ ఏమని స్తుతిస్తున్నాడో మనం చక్కగా నేర్చుకుందాం. దేవా, నా దేవుడవు నీవే. ఏమంటున్నాడు? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికేదను అన్నాడు. అంటే మొట్టమొదటి స్థానం దేవుడికి ఇస్తున్నాడు దావీదు. కొంతమంది చూడు, వేకువనే లేచిన కూడా అనేకమైన పనులు పెట్టుకుంటారు ఇంట్లో. ఎందుకంటే తొందర పిల్లలను స్కూలుకు, కాలేజ్ పంపించడం, లేకపోతే వాళ్ళు జాబ్కి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దావీదు గారి జీవితంలో ఆయన మాట్లాడుతున్న మాట, దేవా, నా దేవుడవు నీవే అని అరణ్యంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇంట్లో ఉండవలసిన రాజు అరణ్యం పోవడానికి కారణం ఏంటంటే, ఆయనకు అనేక మంది శత్రువులు ఉన్నారు. మామ శత్రువు ఉన్నారు, చుట్టుముట్టున్న దేశాలు శత్రువు ఉన్నాడు, అలాగే కన్న కొడుకు చంపాలని తరుముతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, దేవా, నా దేవుడవు నీవే, నీవే అని చెప్తున్నాడు. చెప్పి నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను అంటున్నాడు. చూసారా? నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎందుకు అంటే, ఈ సమస్యలు, ఈ బాధలు, కష్టాలు నీ ఒక్కడివే తీసివేస్తావు కాబట్టి నేను నీ వైపు చూస్తున్నానని చెప్తున్నాడు. రెండోది. మూడోది మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను చూడవలనని. చూసారా? నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని. అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, కష్టాలున్నా కూడా మూడో చెప్తున్నాడు, నాకు ఒక ఆశ ఉంది ప్రభువా, నిన్ను చూడాలి, నీ స్వరం వినాలి, అప్పుడు నేను ఆదరించబడతాను, ఈ శ్రమల నుంచి విడిపించబడతాను, ఈ బాధల నుంచి విడిపించబడతానని దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. మరి నీవు కూడా ఇలాంటి శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తున్నావా? కృంగిపోతున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. మూడోది చెప్తున్నాడు ఏంటంటే, నేను ఆశతో ఉన్నాను. ఎందుకు ఆశతో ఉన్నానంటే, నిన్ను చూడాలని, నిన్ను చూడాలి. నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు, పరిశుద్ధుడవు, భూమి ఆకాశమును కలగజేసిన దేవుడు, కాబట్టి నిన్ను చూడాలయ్యా అని అడుగుతున్నాడు. మూడోది. నాలుగోది ఏం చెప్తున్నా అంటే, నా పెదవులు నిన్ను స్తుతించును. నిన్ను స్తుతిస్తాను. ఎందుకు అంటే, నిన్ను చూస్తున్నాను కళ్ళారా. నీవు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, ధవలవర్ణుడవు, ప్రేమాస్వరూపివి. కాబట్టి నేను కళ్ళారా చూసిన తర్వాత నేను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నీ నామాన్ని హెచ్చిస్తాను అని
తను తీర్మానం చేసుకుంటున్నాడు. మరి నువ్వు ఇలా ఉన్నావా? ఇలాంటి జీవితం కలిగి ఉన్నావా? ఉంటే కఠినమైన బాధలు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, నిన్ను విడిచి వెళ్తాయి. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికమైన మేలులు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి అలాంటి ఉంటే అద్భుతము జరుగుతూ ఉంది. కాబట్టి 4 విషయాలు అయిపోయినాయి. 5వ చెప్తున్నాడు, నా జీవిత కాలం అంతయు నిన్నే స్తుతించెదను. చూసారు ఎంత అద్భుతమైన మాట. నేను ఎన్ని దినాలు భూమి మీద బ్రతుకుతానో తండ్రి, నిన్నే స్తుతిస్తాను, నిన్నే ఘనపరుస్తాను, మీ నామాన్ని హెచ్చిస్తాను. నీకంటే నాకు ఎవరున్నారు? నీవే నా రాజువు, నా దేవుడవు, నా కాపరి అంటున్నాడు. అలాగే నేను ఎందుకు తండ్రి అయిన దేవుని స్తుతించాలంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపాడు. మన పాపాలు, మన రోగాలు, దరిద్రతలను భరించాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. లేచిన తర్వాత కొంతకాలం ఇక్కడ భూమి మీద ఉండి తండ్రి అయిన దేవుణ్ణి వాగ్దానం తీసుకొని తను వెళ్ళిపోతున్న సమయంలో ఆదరణకర్తను భూమి మీదకి పంపించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో అంటాడు, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలమ్మా అంటాడు. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. నీవు యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా ఏం చేయాలంటే తండ్రి అయిన దేవుని స్తుతించాలి. నా జీవితకాలం అంతా నిన్ను ఇలా స్తుతించెదను అని చెప్తా ఉన్నాడు. ఎందుకు జీవితకాలం అంతా స్తుతించాలంటే మనకు 7వ వచనం దొరుకుతుంది. 7వ వచనం చెప్తున్నాడు, నీవు నాకు సహాయకుడవై యుంటివి. ఎందుకు దేవుని స్తుతించాలి? ఎవరు ఆపదలో సహాయం చేయరు, కానీ దావీదు అంటున్నాడు, నీవు నాకు సహాయకుడుగా ఉంటివి. సహాయం చేస్తాడు. ఆపద వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సహాయం చేస్తాడు. కాబట్టి నీవు ఈ విరతిగా ఉండి దేవుని స్తుతించు, అద్భుతాన్ని చూస్తావు. ప్రార్థన. కన్న తండ్రి నీకు వందనాలు. దేవా, నా దేవుడవు నీవే అన్నట్టుగా, మేము దావీదు అన్నట్టుగా అలాంటి తీర్మానం, పట్టుదల మా జీవితంలో మీరు అనుగ్రహించండి. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. పౌలు శీల పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించి స్తుతించినప్పుడు చెరసాల బద్దలైపోయింది. ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దానియేలు సింహాల భూమిలో మిమ్మల్ని స్తుతించినప్పుడు నోరు మూయబడ్డాయి. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించినప్పుడు అగ్ని బలమును చల్లార్చిన దేవుడు నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు. మేము కూడా మేము స్తుతిస్తున్నాం ప్రభా. మా స్తుతి మీరు అంగీకరించి మహిమ తెచ్చుకోమని, మా జీవితంలో అద్భుతం చూసే భాగ్యాన్ని ప్రసాదించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్.